యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం అండి. మనం స్వామిని దర్శించుకోవడానికి ఏలూరులో ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయానికి వచ్చామండి. ఇక్కడ స్వామి విశేషాలు తెలుసుకుందాం వచ్చాయండి. ఇది స్వామి దేవాలయం అండి. ఏలూరు ఆర్ఆర్పేటలో ఉంటుందండి స్వామి దేవాలయం. మెయిన్ రోడ్డు హైవే పక్కనే ఉంటారండి. ఆ స్వామి చూడండి ఎంత నిండుగా అలంకరించి చాలా చాలా హ్యాపీగా మాటలు కూడా రావట్లేదండి. ఇంత బాగున్నారు ఇక్కడ స్వామి అలంకరణ కానీ ప్రతిదీ కూడా నిజంగా అలా చూస్తూ ఉండిపోవాలనిపించిందండి. స్వామిని కొంచెం సేపు అయినా అలా చూస్తూ ఉండిపోయానండి. నిజంగా వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానండి, ఇక్కడ స్వామిని డైరెక్ట్గా చూస్తుంటే నిజంగా నాకు మాటలు రావట్లేదండి. ఇంకా అలంకరణలో స్వామిని చూస్తుంటే నిజంగా నాకు కళ్ళు చెమర్చాయండి. అంత బాగున్నారండి. ఇక్కడ చూడండి ఉత్సవ విగ్రహం లాగా ఒక చిన్న స్వామిని పెట్టారండి అభిషేకం చేసుకోవడానికి అని దేనికైనా. దాని కింద కూడా కుంకుమలో కూడా ఒక స్వామిని ఏర్పాటు చేశారన్నమాట. ఇక్కడ చేతులు కట్టుకునే దారాలు ఉంటాయి కదండి, భక్తులకి అభిషేకం చేసినప్పుడు కానీ అర్చన చేసినప్పుడు కానీ ఆ దారాలు ఇస్తారంట. అవి చేతులు కట్టుకొని స్వామి రక్ష అన్నమాట. స్వామి రక్షగా చేతులు కట్టుకుంటారు. ఇలా ఉంటుంది స్వామిని. మీరు కూడా ఒకసారి మనస్ఫూర్తిగా చూడండి స్వామిని కళ్ళు మూసుకొని. చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. ఇది దేవాలయ ప్రాంగణం అండి. ఇక్కడ చూసారా స్వామి పెళ్లి ఫోటో ఎప్పుడైనా చూసారండి మీరు? స్వామి పెళ్లి ఫోటో అండి ఇది. సువత్సలాదేవిని స్వామి వివాహం ఆడినప్పుడు ఫోటో అండి. నిజంగా చాలా బాగా అనిపించిందండి అలా చూద్దాం. ఈరోజు ఎన్ని దేవాలయాలు తిరిగానో అన్ని చోట్ల కూడా సువత్సలాదేవి సమేత ఆంజనేయ స్వామిని చూశానండి. ఎందుకో అది నాకు స్పెషల్గా అనిపించింది అన్నమాట ఈసారి. స్వామి మాత్రం చాలా నిండుగా అలా చూస్తూ ఉండిపోవాలనిపించేంత చక్కగా ఉన్నారండి. మీరు కూడా చూడండి, మీకు అదే ఫీలింగ్ వచ్చి ఉంటుంది. చాలా నిండుగా ఉన్నారండి స్వామి. కదండి, అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కదా స్వామిని. ఏలూరు దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా వచ్చి స్వామిని దర్శించుకోండి. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, రాలేని వాళ్ళైతే స్వామిని మా కళ్ళతో మీకు చూపిస్తున్నామండి. దర్శించుకొని మీ కష్టాల నుండి ఇబ్బందుల నుండి బయటపడండి. ఆలయం నిర్మించి సుమారుగా 35 సంవత్సరాలు అవుతుంది. ఈ ఆలయం నిర్మించిన దగ్గర నుంచి అర్చకుగా ఈ గుళ్ళో దేవస్థానంలో నేను అర్చకుగా పనిచేస్తున్నాను. ఇప్పటి నుంచి కూడా నేను స్వామివారి కార్యక్రమాలు హనుమ జయంతి ఉత్సవాలు ఒకటి, తర్వాత మార్గశిర మాసంలో వచ్చేది హనుమత్ వ్రతం, అలాగే కృష్ణాష్టమి కార్యక్రమాలు, శ్రీరామనవమి కార్యక్రమం, సీతారామరావు కళ్యాణం, ఈ కార్యక్రమాలు ఈ దేవాలయంలో జరుగుతున్నాయి. అలాగే ఈ స్వామివారిని నమ్ముకున్న వాళ్ళకి పూజ చేయించుకుని 108 సార్లు ప్రదక్షిణాలు చేసిన వాళ్ళకి వాళ్ళకి అనుకూల పనులు ఉన్నాయని చెప్పి నెరవేరుతున్నాయని చెప్పి చాలా భక్తులు గమనించారు. అలాగే నేను 32 సంవత్సరాల సర్వీస్లో కూడా స్వామివారి మహిళలు చాలా గమనించారు. ఈ స్వామివారు అనుకున్నది నెరవేర్చడం, మనకి ఏదైనా కష్టం వస్తే దాన్ని సునాయాసంగా పక్కకి తీయడం అన్నీ కూడా జరుగుతున్నాయి. ముందు మనం ఎంతో టెన్షన్ పడినా పనులు అవ్వట్లేదని కూర్చున్నా సరే చివరికి వచ్చేసరికి ఆ టైంకి ఏదో రకంగా కార్యక్రమం జరగడం అనేది జరుగుతుంది. స్వామివారి నిదర్శనాలు భక్తులు కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. నేను ఈ విషయాన్ని అనుభవంగా చెబుతున్నాను. ఏలూరు గ్రామంలో స్వామివారి హనుమత్ జయంతి కార్యక్రమాలు 5 రోజులు కార్యక్రమాలుగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని కమిటీ వారు కూడా భక్తులందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించి స్వామి
స్వామివారి చేతి ప్రసాదములు స్వీకరించిన వాళ్ళందరికీ కూడా స్వామివారి కృపకు పాత్రలవుతున్నారు. గుడి కట్టినప్పటి నుంచి మీరేనండి పంతులు గారు? 32 ఇయర్స్ అవుతుందా? 32 థ్యాంక్ యూ ఇయర్స్ అండి. అవుతుంది. అంటే 30 ఇయర్స్ నుంచి నేనే ఉన్నా. అప్పటికి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఓకే అండి, సరే, థ్యాంక్ యూ అండి. విన్నారు కదండి, స్వామి దేవాలయాన్ని ప్రతిష్ఠించి 32 సంవత్సరాలు అవుతుందంట. ఆ పంతులు గారికి స్వామిని నమ్ముకున్నాక జరిగినవన్నీ కూడా నాకు చెప్తుంటే నా కళ్ళు చెమర్చాయండి. ఆయన ఎలా నా లైఫ్ అన్న రేంజ్ నుండి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు మీరు ఆంజనేయ స్వామి గుళ్ళో పూజారి కదా, పంతులు గారు కదా అని గౌరవం ఇస్తుంటే ఆయన నమ్మలేకపోతున్నారంట. వాళ్ళ పిల్లలు వేరే కంట్రీస్లో సెటిల్ అయ్యి స్వామిని నమ్ముకోవడం వల్లే నేను ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్నానని చెప్తుంటే చాలా సంతోషం అనిపించిందండి. మీరు కూడా స్వామిని అంతే బలంగా నమ్మండి. స్వామిని నమ్ముకుంటే తప్పకుండా కూడా మీరు అనుకున్న దానికన్నా రెట్టింపు విజయాలే సాధిస్తారు తప్ప ఏ మాత్రం కూడా తక్కువైతే ఉండదండి. దయచేసి హనుమాన్ తత్వాన్ని నేర్పండి. చిన్నప్పటి నుంచి మన పిల్లలకి ఉగ్గుపాలతో స్వామి గురించి చెప్పి పెంచండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించగలరు. రక్త సంబంధంతోనే కాకుండా దైవ సంబంధంతో కూడా ఒక ఫ్యామిలీలా ఫామ్ అవ్వాలనే ఉద్దేశంతో మన హనుమాన్ ఛానల్ కమ్యూనిటీలో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చానండి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే హనుమాన్ ఫ్యామిలీ మెంబర్గా మీరు కూడా జాయిన్ అవ్వగలరు. ఇదండి ఈరోజు వీడియో. మన హనుమాన్ ఫ్యామిలీ అంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగ భాగ్యాలతో, పిల్లా పాపలతో, సిరి సంపదలతో ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మన అభయాంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు.